యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిగల ఔన్నత్య నామమున వందనములు చెల్లించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన భాగాన్ని కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి చరణం కలిసి చదువుకుందాం. సామెతలు 14:1. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. దేవుడు మరొక్కసారి ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగములను మనందరి కొరకై ఆశీర్వదించి దీవించునుగాక. ఈ సహోదరుల కూడి కొరకై ఈ లేఖన భాగాన్ని ధ్యానిస్తుంటున్నాం. జ్ఞానవంతురాలు, మూఢురాలు. సో ఈ ప్రపంచంలో ఈ రెండు జాతులు ఉంటాయి. ఒకరు నీతిమంతులు, ఒకరు దుష్టులు. కీర్తన 1వ అధ్యాయములో 2 గుంపులు ఉంటాయి. ఒకటి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో ఆనందించే గుంపు, రెండో గుంపు దుష్టుల గుంపు. 2 గుంపులు ఉంటాయి. సో దుష్టుల గుంపు ఏం చేస్తుంది? దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడుచుకుంటుంది. వారు మార్గాన్ని నిలబడుతుంది. వాళ్ళు కూర్చున్న చోట, ఎందుకంటే కాలక్షేపం చేయాలి కదా, ఎందుకు. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడు? నీతిమంతుడు అలాగ ఉండడు. వాడు దేవుని ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, వాడు సమయం ఎప్పుడు దొరుకుతుందా, ప్రార్థన చేసుకుందామా, మందిరానికి వెళ్దామా, వాక్యం చదువుకుందామా అని ధ్యాసలో ఉంటాడు. బైబిల్ పట్టుకొని ఆరాధన చేసి బాప్తిస్మలో పాలు పొందిన వారు కూడా దుష్టుని సంబంధాలు ఉంటారు. దాంట్లో తేడా ఏమీ లేదు. కనుక వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళేవాళ్ళు ఏం కాదు. వాళ్ళు కేరుగా బాప్తిస్మం పొందారు, అంతే అంతే. సో ప్రియమైన వారు జ్ఞాపకం చేసుకోవాలి, ఇక్కడ కూడా జ్ఞానము కలిగిన స్త్రీ కనబడతా ఉంది, మూఢురాలైన స్త్రీ కనబడతా ఉన్నది. జ్ఞానము కలిగిన స్త్రీ జ్ఞానవంతురాలుగానే ప్రవర్తిస్తుంది. ఈరోజు ఒక చిన్న సాక్ష్యం వింటూ వచ్చాను, నాకు ఆశ్చర్యం వేసింది. ఆ అమ్మాయి బ్రాహ్మీణు వివాహం చేస్తుంది. మరి వాళ్ళ అత్తగారు మరి ఎవరో నాకైతే తెలియదు, కానీ ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడుతున్నమాట ఆ అమ్మాయి. వాళ్ళ అత్త మామలు జాతి గమనించండి. వాళ్ళ అత్త మామలు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి యొక్క మరిది కానీ తన భర్త కానీ వారందరూ కూడా యేసు ప్రభు నమ్ముకున్నారు. ఈ అమ్మాయి యేసు ప్రభు నమ్ముకోలే. జాత వినండి విషయం. నాకు ఇప్పుడు నేను చెప్పకూడదు అనుకున్నాను, కానీ గుర్తొచ్చింది ఇప్పుడు. సో ఈ అమ్మాయి ఇంట్లోకి ఎంటర్ అయింది. భయంకరమైన దగ్గర యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు ఆ అమ్మాయికి. ఆ ఇంట్లోకి ఎంటర్ అయింది. దాదాపుగా 200 పాటలు ఏమో రాసిందంట. ఇందాక వింటున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది ఆ అమ్మాయిని గురించి. 200 పాటలు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత రాసిందంట. చెప్తూ అంటుంది ఏందో తెలుసా? వాళ్ళ అత్తమ్మ, వాళ్ళ మామయ్య, తన భర్త, వాళ్ళ మరిది, ఇంకెవరెవరు ఉన్నారో నాకైతే తెలియదు, ఆడబిడ్డలు ఎంతమంది తెలియదు. వారు ఏ రోజు కూడా నువ్వు యేసు ప్రభు నమ్ముకో అని ఆ అమ్మాయికి ఎప్పుడు కూడా చెప్పలేదట. కానీ ఆ ఇంటి కోడలు ఇస్తున్న సాక్ష్యం ఏందో తెలుసా? ఆ అత్త, మామ, తన భర్త, తన యొక్క మరిది, ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వారు చూపిస్తున్న క్రీస్తు యేసులో ఉన్న ప్రేమ బంధం అంట ఆ అమ్మాయిని యేసు ప్రభు నమ్ముకున్నట్టు చేసిందంట. అర్థమవుతుందా? ఏం అర్థమైందో? వాళ్ళు ఎప్పుడు కూడా యేసు ప్రభు నమ్ముక అమ్మాయిని చెప్పలేదంట. వాళ్ళు చూపించిన అత్తామామలు చూపించిన మరిది భర్తలు చూపించిన ప్రేమ
క్రీస్తు యేసు ఎడల వారు కలిగిన ప్రేమ. వాళ్ళు బైబిల్ చదువుకుంటారట, ప్రార్థన చేసుకుంటారట, వాళ్ళ మందిరానికి వెళ్తుంటారు. ఎప్పుడు ఆమెను బలవంతంగా నువ్వు యేసు ప్రభు నమ్ముకో, ప్రార్థనకు రా, కనుక మాతో పాటు రాకుండా ఇంట్లో ఎందుకు కూర్చొని ఎప్పుడు అడగలేదంట అసలు. కానీ వారు చూపించిన ప్రేమ, క్రీస్తు యేసులో ఉన్న ఆ గొప్పతనం ఇట్లా ఉంటుందా, అట్లయితే నాకు ఆ యేసయ్య కావాలని ఏం చేసిందంట, మనల్ని చూసి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, యేసు ప్రభుని కాదు నమ్ముకుంటే ఎట్టుంటుంది కదా, దెయ్యాల్లాగా ఉంటాయి కావాలి అనుకుంటున్నారు. అది మనం ఎట్టుంటున్నాయి మన బతుకులు. నాకు అసలు ఇందాక విన్నప్పుడు వెంటనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక అత్త మామని గురించి ఎంత సాక్ష్యం చెబుతుంది, మరిదిని గురించి, భర్తను గురించి. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత 200 పాటలు రాసిందంట ఆమె యేసు ప్రభుని గురించి. ఎన్ని? మనకు ఒక పాట కూడా రాదు, మనకు చెబుతున్నా కూడా. నేర్చుకోండి అక్కల్లారన్నా కూడా ఏం చెయ్యం, చెయ్యం. మన బతుకులే ఎట్టుంటాయి, 3 రాళ్ళగా బైబిల్ పట్టుకొని మళ్ళీ. నిజంగా నన్ను కనుక చాలా జస్ట్ కరెక్ట్ ఇంటర్వ్యూ ఇస్తా ఉంది ఒక ఆమెతోటి. ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడుతుందన్నమాట. మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి మా అత్త మామలు, మా ఇంట్లో వాళ్ళు క్రీస్తు యేసులో ఉన్న ప్రేమను భార్యాభర్తలు వారు కలిసి చేసుకుని, ఏమో స్త్రీ తీసుకురా అంట ఆయన. మన ఇళ్ళలో ఎట్టుంటాయి, ఏది పలకండే, ఏమై కనుక టీ తీసుకురా. వాళ్ళ ఇంట్లోనంటే అందరు కలిసి అన్ని పనులు చేసుకుంటారట. ఓహో, క్రీస్తు యేసు నమ్ముకుంటే ఎట్లుంటారు కావాలి. మరి మనం ఎట్టుంటున్నాము? అందుకనే అన్నాడు ఆ మాట ఎక్కడ, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో, పవిత్రమైన స్త్రీ యొక్క తన పవిత్ర ప్రవర్తనను బట్టి ఏంటిది, వాక్యము లేకుండానే ఆమెకు బోధ చేయలేదంటే వాళ్ళు ఎప్పుడు, వాక్యము లేకుండానే వాళ్ళ పవిత్రమైన ప్రవర్తన వారి ఇంటిలో ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణ అమ్మాయిని యేసు ప్రభు నమ్ముకొని 200 పాటలు రాయడానికి సహాయపడిందంట. మరి మనం ఎట్టుంటున్నాము? జ్ఞానం కలిగి ఉంటున్నామా? ఏంది పలకరేంది అసలు, ఉండారా ఊకులు, ఇదిగో నాకు అర్థం కాలేదు. ఉండారా? ఉండారు. ఎందుకో కూర్చుంటారు అంతే. కూర్చొని కాసేపు కూర్చొని ఏం చేస్తాం, ఏదో అన్న వచ్చాడు కాబట్టి కానీ 4 మాటలు వినేసి చెవులిట్టు ఆడించుకుంటూ మళ్ళీ కొంచెం మన ప్రవర్తనను మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తామర్రా. అది నా ఆశ. మన జీవితాన్ని గురించి ఎవరి మీదైనా ప్రభావం కనబడుతుందా? మన జీవితం యొక్క ప్రభావం ఎవరి మీదైనా కనబడుతుందా అని. యేసు ప్రభు మనల్ని రక్షించుకుంది దానికే. ఆ మాట అంటాడు కదా, నాకు ఇష్టమైన మాటలో ఒక మాట, అది చూడండి, తిమోతి పత్రిక అనుకుంటాను. తిమోతి పత్రిక 1 తిమోతి 1వ అధ్యాయం 16వ వచనం. గమనించాలి ఆ పదాలు. బైబిల్ చదువుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. గమనిస్తున్నారా మాటలు? అయినను నిత్య జీవము నిమిత్తము అట తనను విశ్వసింపబోవువారు, ఇంకా విశ్వసించలా. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన మాట చెప్తున్నా నాకు ఈ వచనం గుర్తుకొస్తుంది. ఇంట్లో బ్రాహ్మణైన ఆ అమ్మాయి విశ్వసించబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున. ఆ పదాలు గమనించారా? పౌలు అంటున్నాడు, విశ్వసించబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరుచున్నట్లు నేను వ్యవహారాలు చేయడానికి కాదు యేసుప్రభు నమ్ముకుంది. మనం కనికరింపబడింది దేనికి? తగాదాలు పెట్టుకోవడానికి కాదు, పక్కన వాళ్ళతో పనికిమాల మురుక్కుల్లాగా జ్ఞానం కలిగి ప్రవర్తించడానికి. జ్ఞానము లేని మనకు ఆయనే జ్ఞానమయ్యుండి, బుద్ధి అయ్యుండి,
మనకు అలాంటి శ్రేష్టమైన స్థితిలో నీకు తీసుకొని వస్తే ఈరోజు జ్ఞానం కాస్త దెబ్బలో పడేసి మూఢత్వాన్ని ఏరుకొని భద్రం చేసుకొని హృదయంతో తట్టుడు పెట్టుకొని మన జీవితంలో రాయబడిన మాట కనుక ఎంత చక్కని మాట మాట్లా నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున ఆయన నన్ను కనుకరించాడు. సో నేను మాదిరిగా ఉండాలి. అందరూ అన్ని విషయాల్లో మాదిరి ఉండలేరు, కానీ కొన్ని విషయంలో నేను చేయగలి ఉండాలి. మాదిరి జీవితం అవసరం. మరి ఈరోజు ఆమె బ్రాహ్మిన్స్ అమ్మాయి ఆ మాట మాట్లాడగలిగిందంటే యేసు ప్రభు నమ్ముకోలాగిన తన భర్త, తన మరిది, తన కలిగిన వాళ్ళందరూ కూడా ప్రవర్తిస్తూ వచ్చారంటే ఎంత ప్రభావం చూపించుంటారు చెప్పండి ఆమె మీద. ఆ విగ్రహార అసలు పుట్టింటిని గురించి నీకు ఆలోచన లేకుండా చేసేసిందంట. అసలు మనం లెగితే అమ్మారింటి పోదాం, అయ్యగారింటికి పోదాం అని ఆలోచిస్తుంటారు మన అక్కలందరూ కూడా. ఎందుకంటే మన ఇంట్లో ఇక్కడ దరిద్రం అయిపోయాయి. సరే మనమే రక్షించబడినవారు మనం ఎలాగుంటే ఎట్ట కుదురుతుంది? మాదిరికరముగా నేను ఉండులాగున నేను కనికరింపబడ్డా, ఆ ఇంటి వారు కనికరింపబడ్డాడు. సో ఆ అమ్మాయిని క్రీస్తు యొక్క ప్రేమ చేత గెలుచుకున్నారు. కూర్చోబెట్టి ఎప్పుడు బోధ చేయలే. వాళ్ళ ప్రవర్తన, వారి డ్రెస్అప్, వారి యొక్క అలంకరణ, వారి ఇంట్లో పని చేసుకునే తీరు. ప్రేమైన సంఘమా, జ్ఞానము కలిగిన స్త్రీ ఇంటిని కట్టుకుంటుందండి, కట్టుకుంటుంది. మరి అలాంటి యొక్క జ్ఞానము కలిగిన స్త్రీలముగా ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఉండగలుగుతున్నామా? ఒక్కసారి హృదయ పరిశోధన చేసుకుందాం, హృదయ పరిశీలన చేసుకుందాం. మన హృదయములో ఎన్నెన్నో ఉన్నాయి ఆలోచనలు కాదు, ఎన్నెన్నో తలంపులు ఉన్నాయి కాదు, కానీ అయ్యో నేను క్రీస్తు యేసు యొక్క బిడ్డనే, అయ్యో నేను మాదిరికరంగా ఉండాలి అనేటి యొక్క పశ్చాత్తాపం, లేకపోతే ఆ యొక్క మనస్సాక్షి, లేక ఆ గద్దింపు మన జీవితంలో లేకపోతే అది క్రైస్తవత్వం అనుకోదు. ఇంట ఉన్న, పొలములో ఉన్న, వ్యాపారములో ఉన్న, కాలేజీలో ఉన్న, బస్సులో ఉన్న, ట్రైన్లో ఉన్న, ఇంకెక్కడ ఉన్నా కూడా, పెళ్ళిలో ఉన్న, చావులో ఉన్న, మన మాదిరి జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో అందుకని చెప్పాడు, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. కట్టుకునే పనిలో ఉండాలి, కట్టుకునే పనిలో. అందుకనే దాదాపుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ భర్తలు మీ మాట నిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నాకు తెలిసి 195 మంది మీ భర్తలు మీ మాట వినేవాళ్ళే. ఇట్ట కంట్రోల్లో పెట్టుకుంటారు తెలిసిన. నేను తర్వాత కొన్ని విషయాలు రీసెర్చే చేశా ఎట్ట వీళ్ళు కంట్రోల్ చేస్తారు అనేది. అంటే నేను అవన్నీ మీకు చెప్పట్లేదులేండి, కానీ పెళ్ళి కాకపోయినా ఈయనకి ఎట్ట తెలిసిందని అంటారేమో. చాలా బుక్స్ చదివేవాడిని కొన్ని విషయాలు నేను వింటాను కావాలని ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూనే అదే సమయంలో అనేక బుక్స్ చదివేవాడిని. దాని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, సో దేవుడు కనుక స్త్రీకి ఆ గొప్ప ధన్యతనిచ్చాడు. నాకు అర్థమైన విషయం అదే. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర నుంచి, అన్నదమ్ముల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, ఊరి దగ్గర నుంచి విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? ఇంకో ఊరికి మా ఇస్తారంటే ఈ ఊరు అనుకో, అది వేరే విషయం. మా అచ్చమ్మ అందరంటే వీళ్ళకి ఈ ఊరే, మా ఇక్కడ సువార్త మాకు ఈ ఊరి అందరు ఇచ్చిన కొన్నది. మా రూతం అయితే అడవులపాడు అక్కడి నుంచి వచ్చింది, అంతే కదా. కెరెట్ని యొక్క మా విజయమ్మ కానీ, మా కొపాదానమ్మకి కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మరి వీళ్ళు అయితే నేను ఎందుకు చెప్పానంటే ఈ మాట నవ్వుకోవడానికి చెప్పట్లేదు. అంటే ఒక ఇంటి నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఈమె ఆ విధంగా లేకపోతే ఎప్పుడు చూస్తున్న భయముతోటి ఏం చేస్తుంది? బ్రతుకుతుంది. దేవుడు ఆ విధముగా శరీరపు యొక్క పరిస్థితులను, మానసికపు యొక్క పరిస్థితులను మగవారికి ఆడవారికి చాలా డిఫరెన్స్గా పెట్టాడు దేవుడు. నేను ఆలోచిస్తుంటాను ఎప్పుడు కూడా ఇలాంటి విషయాలు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు దీని కొరకు, అందుకొని దేవుడి జ్ఞానము కలిగిన పురుషుడని రాయబడలా, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందట? కట్టుకోగలుగుతుంది.
ఒకవేళ భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చి దూరం అయిపోతే పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళరు? వెళ్ళేవారు ఉన్నారు, కొద్ది తక్కువ మంది ఉన్నారు, కానీ ఎక్కువ పర్సెంటేజ్ అమ్మ దగ్గరికి వెళ్తారు. కారణం ఏంటంటే అమ్మతో రిలేషన్ అలాగుంటుంది. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ మీకు అర్థమైపోతుంది. సో ప్రియమైన వాళ్ళరా, మరి ఇంతగా మీ జీవితంలో కంట్రోల్ చేయగలుగుతున్న మీ జీవితములలో ఎందుకు మాదిరి జీవితాన్ని చూసి నీ కుటుంబాన్ని మీరు ఏం చేసుకోలేకపోతున్నావు? అక్కడికి వచ్చేదాన్ని ఫెయిల్ అయిపోతాం. లోక సంబంధంగా అన్నీ కనిగట్టినకి ఏది చేయమంటే అది చేయాల్సింది మీ అయ్యగారు. ఎందుకంటే నేను ఎరుగుతున్న కొన్ని కుటుంబాలు అక్కడ ఇంట్లో మాత్రం షిట్ అంటే షిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇక్కడికి వచ్చి మాత్రం ఏం చేస్తారు? అక్కడ షిట్టు కదా, మరి ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ పెత్తనం చేయాలి. మరి అక్కడ చుట్టూ వాళ్ళు ఇక్కడ పెత్తనం చేస్తారు. ఇక్కడ పెత్తనం చేసేవాడు అక్కడ చుట్టూ, ఇక్కడ పెత్తనం చేయడాడు, అక్కడ చుట్టూ కాదు, అక్కడ బాగులుగానే ఉంటాడు. నేను జాబ్ చేసేటప్పుడు మాకు ఇట్లా బాస్ ఉండేవాడు కనుక ఆయన అప్పటికే వృద్ధుడు. వాళ్ళ ఆవిడ అసలు రంగులేసి ఎట్టుండేదంటే కట్టుండేది అన్నమాట. ఇంట్లో పోతే పిల్లే. ఏంటిది? పిల్లే బల్లో ఇంకేదో మొత్తం పిల్లేనంటారు. తమ గట్టికి చెబుతుంది. మరి యెహెజ్కేలు కూడా అంతే కదా. మరి పాపం ఏం చేద్దాం? మరి నవ్వుకోవద్దు. వాదార్థాలు చెబుతున్నా నేను అబద్ధాలని చెప్పట్లా, వాస్తవాలు చెబుతుంటే మీకు కొంతమందికి అట్టుంటుంది, బాధగా ఉంటుంది. అంతే నిర్మలమ్మక్క ఏం మాట్లాడుకుని ఇట్టు తలగా అయిపోతుంది. సరే జ్ఞాపకం చేసుకుందాం, వెళ్దాం. జ్ఞానము కలిగిన స్త్రీ దగ్గర మనము మరియను గురించి తీసుకుంటున్నాం. ఇప్పుడు చిట్ట చివరి మరియ, యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియను గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఆమె దేవుడిని ఏం చేస్తుంది? ఇప్పుడు ఘనపరుచుచు ఉన్నది. ఎలాగ ఘనపరుచుచు ఉన్నది? జ్ఞానము కలిగిన మరియ తన జీవితాన్ని ఎలాగ కట్టుకుంటూ ఉన్నది అనే విషయాలను మనము చూస్తూ ప్రారంభించుకుంటూ వచ్చాం. లూకా సువార్త 1వ అధ్యాయం ఆధారం చేసుకొని ఇప్పుడు మనం ప్రస్తుతం ఆమె దేవుడిని ఘనపరుచుచు ఉన్నది. చదవండి 46 నుంచి, లూకా 1. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఏం చేస్తుందట? సో ప్రియమైన వాళ్ళరా, మరియా తన జీవితంలో జ్ఞానము కలిగిన స్త్రీ కనుక తను మాట్లాడుతుంది, నా ప్రాణం నా దేవుడిని ఘనపరుచుచు ఉన్నది. అవును ప్రియమైన సంఘమా, ప్రభు అయిన దేవుడు చెప్పాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నాడు. దేవుడిని ఘనపరచటం నేర్చుకోండి. నీ కుటుంబములో, నీ భర్త దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ అత్తమామల దగ్గర దేవుడిని ఘనపరచడానికి ప్రయత్నించి, నిన్ను నువ్వు ఘనపరచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయబాకు. ఇంటిలో నీకు ఏమాత్రమే కానీ ఘనత లేకపోవచ్చు, కానీ నీ జీవితమే ఘనపరిచే, దేవుణ్ణి ఘనపరిచే జీవితముగా ఉండాలి. అలాగ ఉండాలి మన జీవితం, మన ప్రవర్తన. నా ప్రాణము నా దేవుడిని ఘనపరచుచు ఉన్నది అని చెబుతూ చదవండి ఇంకా. ఆయన తన దాసురాలి దీనస్థితి, ఈ మాటను చూసుకుంటూ వచ్చినాం గత 2-3 వారాల క్రిందట. తన దాసురాల దీనస్థితి, ఆ పదాలు చదువుతుంటేనే నాకు ఆమెలో ఉన్న ఆ అద్భుతమైన క్యారెక్టర్, ఆమెలో ఉన్న సుగుణము, ఆ మంచి లక్షణం, ఆ జ్ఞానము కలిగిన స్త్రీలో ఉన్న ఆ సంపూర్ణమైన చక్కని ఆ మంచి లక్షణం కానీ, నీ దాసురాలను అయిన నా దీనస్థితి. దీనస్థితి అసలు ఆ మాట చదువుతున్నప్పుడు నాకు కనుక కొన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. బీద లాజరు యొక్క ఆ స్థితి దీనస్థితి. ఎందుకు? కుక్క వచ్చి నాకుతుంటే తోలుకోలేని బలహీనుడు, నాని పలకరించే దిక్కు లేదు, ఒక ప్లేటు అన్నం వేసి ఇచ్చే దిక్కు లేదు, మంచములో అలాగనే పడి ఉంటే స్నానం చేయించేవాడు ఎవడు లేడు, ధనవంతుని యొక్క ఇంటి వాకిట పడి ఉన్నాడు,
దీనమైన స్థితి, దయనీయమైన పరిస్థితి. ఈరోజు న్యూస్ వింటూ వస్తూ ఉంటే ప్రపంచములో 400 కోట్ల మంది, అంటే ప్రపంచ జనాభాలో సగం మంది భయంకరమైన యుద్ధపు యొక్క కరువు యొక్క అంచులో ఉన్నారట. మిగతా ప్రపంచం మొత్తం ఆర్థికమైన సంక్షోభములో పడిపోయింది. ఏ క్షణమున ఏమి జరుగుతుందో జాగ్రత్తగా ఉండమని క్రైస్తవుడు కాదు హెచ్చరించింది, సోషల్ మీడియాలో ఒక ఛానల్ హెచ్చరిస్తూ దాదాపుగా 15 నిమిషాలు బులెటిన్ పెట్టాడు. నేను కొన్ని విషయాలు చెవి ఆలకించి వింటూ వచ్చాను. అందులో భారతదేశము ఎలాంటి భయంకరమైన దుస్థితిలోనికి పోబోతున్నదనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు చరిత్ర ఆధారముగా, ప్రస్తుతము జరుగుతున్న కొన్ని విషయాల ఆధారముగా స్పష్టంగా చెబుతున్నప్పుడు నాకైతే భయమేసింది. అవును ప్రేమైన సంఘమా, ప్రపంచమును భారతదేశమును ఎలాగా పరిస్థితులు మృంగివేసి అదో భయంకరమైనట్టుగా దీనాతి దీనమైన దరిద్రమైన స్థితిలోనికి దేశాన్ని తీసుకొని రావటానికి కొరకై వాతావరణ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, ఆర్థికమైన పరిస్థితులు, మానవుడి యొక్క మెంటాలిటీ ఎలాగ తయారైపోయిందో చెబుతూ ఉంటే ఇదా స్థితి అనిపించింది. అప్పుడు ఒక లోకములో ఉన్న ఒక జర్నలిస్టే ఇలాగా ఉన్న విషయాలను పబ్లిక్గా చెబుతూ ఉంటే ఇక క్రైస్తవుడిగా మన జీవితంలో మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. నేను అందుకనే చెబుతున్నాను మీకు, మీరు అనుకున్నంత సంవత్సరాలు లేవు భూమి మీద. మీరేదో మీ పిల్లల గురించి ఊహలు కాల్చుకుంటున్నారు, కలలు కంటున్నారేమో. నో, అలాగనుకొని చదివించుకోవద్దని నేను చెప్పట్లా, అలాగనుకొని మంచి భవిష్యత్తు గురించి ఆలోచించొద్దని చెప్పట్లా. అయితే కొన్ని సంవత్సరాలుగా మాత్రం మీరేం చేయదు, ప్లాన్ మాత్రం మరి ముఖ్యంగా క్రైస్తవుడని పిలువబడేవాడి సంగతి చెప్తున్నాను. జ్ఞానము కలిగి ఎంత జాగ్రత్తగా నీ జీవితాన్ని కట్టుకుంటావో కట్టుకో. జ్ఞానము కలిగిన మరియ మాట్లాడుతుంది, నీ దాసురాలనైనా నా దీన స్థితిని నువ్వేం చేశావు. ఎస్, దేవుడు మన దీన స్థితిని కటాక్షించేవాడమ్మా. అవును, 1 పేతురు పత్రిక 5:5 చదవండి ఒకరు. 1 పేతురు నిద్రపోవద్దు, బైబిల్ తీయండి. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఏందంట, ఎదుటివాని ఎడల. ఏంటిది ఎదుటివారంటే ఎవరు? ఇక అంతే, ప్రశ్న ఎత్తే సమాధానం రాదు. ఎదుటివారంటే నీ భర్త ఉన్నాడు ఎదుటిన, నీ పిల్లలు ఉన్నారు, నీ అత్త మామలు ఉన్నారు, మీ అమ్మ నాన్న ఉన్నారు, నీ తోటి సహోదరుడు ఉన్నారు, సహోదరులు ఉన్నారు, బజార్లో నీ ఎదుటివాడి ఎడల. గుర్తుపెట్టుకోండి. కనుక వారు ఎవరైనప్పటికీ క్రీస్తుని కలిగిన వారైనా, క్రీస్తు కలిగిన వారు కాబట్టి నీ ఎదుట వాని ఎడల ఏంటరా. అబ్బో, ఇది మనకు అసలు కలిగి ఉండాలంటే కష్టం. మన ఫోజులు చూడాలి అట్టట్టుంటాయి ఒకసారి. అసలు మన అలంకరణ చూస్తూ ఉంటేనే నాకు అసలు నిజంగా ఎక్కడి నుంచి పైనుంచి సినిమా యాక్టర్ని బయటకు ఇంకొచ్చింది అనుకుంటా నేను. ఎవరు క్రైస్తవుల సంగతి నేను చెప్తుంది, క్రైస్తవేతర సంగతి చెప్పట్లా. ఎదుటివాడి ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని చదువు. అది ఎలాగ అలంకరించుకునేది? మా ఆశీర్వాదమ్మ మనవరాలను తీసుకొచ్చిన చెవులు కుట్టించుకుని ఆ అలంకరణ కాదు. ఏంది అర్థమవుతుందా? మా ఆశీర్వాదం అక్క పేరు చెప్పానంటే ఇక్కడ మిగతా వాళ్ళు చాలామంది వాళ్ళ పేర్లు కూడా చెబుతున్నారు. అంటే ఆశీర్వాదం అక్క అంటే ఇక్కడ బాగా నోట్ అయిపోయింది నాకు. అందుకని మిగతా అక్కలు కూడా ఇక్కడ ఉన్నారు, కూర్చున్నాడు. నీవు నీ జీవితంలో నువ్వు దేనితో అలంకరించుకుంటున్నావు? నీ పిల్లలను దేనితో అలంకరింపజేస్తున్నావు? ఎదుటివాడి ఎడల
ఎదుటివారి ఎడల దీన మనసు అను వస్త్రమును నువ్వేంచే ధరించుకో. ప్రియమైన సంఘమా, జ్ఞానము కలిగిన స్త్రీ అయిన మరియా, నీ దాసురాలైన నా దీన స్థితిని నువ్వేం చేశావు? కటాక్షించావు. ఎస్, దేవుని కటాక్షం మన మీద ఉండాలంటే మనలో ఏం కావాలి? దీన స్థితి. 66:2 యెషయా గ్రంథం. మనందరూ తెలిసిన వచనాలు ఇవన్నీ, నేను కొత్త ఏం చెప్పట్లా. తీయండి, బైబిల్ తీయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి గమనించాలి. ఎవడు దీనుడై, నెంబర్ 1. నెక్స్ట్, సో దీనుడు అవ్వాలంట. రెండోది, నలిగిన హృదయము గలవాడై, దీనుడు కావాలి, నలిగిన హృదయము కావాలి. మూడోది, ఆయన మాట విని ఏంటంటే, నాలుగోది, వణకుచుండును వానినే. ఆ పదాలు గుర్తుపెట్టుకోండి, బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్త చదవాలి. వానినే అనలా, వానినే నేను అంటే వాడిని తప్ప మిగతా వాడి మీద నా దృష్టి ఉండదని అర్థం. అక్కడ ఇక్కడ కూర్చున్న జ్ఞానము కలిగిన స్త్రీలుగా ఉంటున్నామని చెప్పుకుంటున్న మనలో ఎంతమంది మీ దీన వస్త్రం అనేటి వస్త్రమును ఎదురువాడి అన్నారు కప్పుకొని మన జీవితంలో ఎవరి కోసమో కాదు, ఎదురువాడి యొక్క మారు మనసు కోసమే. ఎదురువాడి జీవితం మీద నీ ప్రభావం పడాలంటే నీ జీవితంలో అది అవసరం. మన జీవితంలో ఆ విధంగా మన జీవితంలో దీనుడై, విరిగి నలిగినట్టుగా హృదయము కలగని వాడై, ఆయట మాట ఆలగిస్తూ అలాగా నలిగిన మనసు కలిగి ఉంటాడు. ఆయన ఏం చేస్తున్నాడట? దృష్టించేవాడు. పై అలంకరణే కాదు, లోపల కూడా రెండు వైపులా అవసరం. కొంతమంది పైకి చాలా దీనంగా ఉంటారు, లోపల చూస్తే వరదీసిన కత్తులే, మామూలుగా కాదు. ఈరోజు ఒక సాక్ష్యం వింటా వచ్చాను, ఇంగ్లీష్లో ఉన్నది కనుక వింటా వచ్చాను. అసలు ఆ అమ్మాయి కనుక వాడికంటే 5 సంవత్సరాలు పెద్దది కనుక ఇష్టపడింది, పెళ్లి చేసుకున్న తర్వాత ఆడి యొక్క అస్సలు చేసిన తర్వాత తెలిసింది ఆ అమ్మాయి యొక్క సాతాను యొక్క సంస్థలో ఉన్నట్టుగా సాతాను శిష్యురాలంట. అసలు పైకి చూస్తే ఎంత ఆనందముగా, సంతోషముగా, నమ్రత కలిగిన అమ్మాయిగా ఉందో. ఆ అబ్బాయి తర్వాత రక్షణ పొంది సాక్ష్యం చెబుతున్నాడు. దాంట్లో రక్షణ పొంది, నా భార్య నన్ను ఎంత భయంకరంగా ట్రాప్ చేసిందోనని. అసలు అది చూస్తుంటే, అమ్మాయిని చూస్తుంటే, ఆ ఫోటో దాంట్లో ఉందన్నమాట ఫోటో. కనుక చూస్తుంటే ఇంత దీనురాలా అనిపించింది. కానీ దీనురాలు కాదు, ఆ అమ్మాయి సాయితాను యొక్క శిష్యురాలు. ప్రియమైన సంఘమా, అవును, కొంతమంది పైకి దీనంగా ఉంటారు, కానీ లోపల చాలా క్రూరముగా. దేవుడికి కావాల్సినది కాదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను, చదవండి. యాకోబు 4:6. మా యేసమ్మ అక్క మనవరాలను తీసుకొని ఇప్పుడు వస్తుంది. మా యేసమ్మ అక్క మనవరాలు వచ్చేసరికి లేట్ అయిపోయింది, చూసావా? మా రూతమ్మ అక్క ఎక్కడ పెట్టి వచ్చావో. రూతమ్మ అక్క వేరే అన్నతోటి ఆడుకుంటుందేమో. ఏం చేద్దాం మరి, ఎవరి సోపాలది. చదవండి. అందుచేత ఎదిరించి, ఏం మాటలండి, కటాక్షమును చూపించాడు, కృప చూపిస్తాడట. అహంకారులను ఏం చేస్తాడు? ఎదిరిస్తాడు. దీనులకు తన కృపను. ఈ రాత్రి జ్ఞానము కలిగిన స్త్రీగా ఎలాగ ప్రవర్తిస్తున్నాం? నీ వయస్సు ఎంత నేను ఇక్కడ నేను అడగట్లేదు. నువ్వు నాయనమ్మ అయ్యావో, అమ్మమ్మ అయ్యావో, ఇంకా జేజమ్మ అయ్యావో నాకు తెలియదు. జేజమ్మ అంటే మా సువార్తమ్మకు నవ్వుకుంటుంది. జేజమ్మ అంటే మరి జేజమ్మ అయ్యింది కదా. ఎవరు?
మనవరాలు పెళ్లి కూడా చేసిందిగా, అన్నమ్మని పెళ్ళిళ్ళు కూడా కూతురు పెళ్లి చేయలా చేసింది. ఇప్పుడు మా సోతమ్మ ఎవరో జేజమ్మ. జేజమ్మ అంటే అమ్మమ్మ అమ్మ, అది అమ్మ తాతమ్మ అట్ట జేజమ్మ అన్నమాట. కానీ ఇక్కడ జేజమ్మ అయ్యావో ఏమయ్యావో కాదు, మనం ఎలాగుంటున్నాం అది చాలా ప్రాముఖ్యమైనది. సో ఈ రాత్రికి నేను ఆ భాగాన్ని ఇంతమంది ధ్యానం చేస్తాను, జస్ట్ గుర్తుకొచ్చింది కాబట్టి 2 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు కనుక 46వ వచనం అయిపోయింది, తర్వాత ఆ భాగం అయిపోయింది. కనుక నీ దాసురాలనైనా నా దీన స్థితి నువ్వేం చేసావు, కటాక్షించా. నెక్స్ట్ లైన్, నా ఆత్మ బా. అసలు ఆ పదాలు చదువుతుంటేనే నాకు చాలా ఆనందం వేసిందండి. ఎవరు అమ్మాయి, ఎవరు అమ్మాయి? 20 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయి పెళ్లి కాల, ఇంకా ప్రదానం చేయబడింది. 15 సంవత్సరాలు వయసు ఉంటుంది అంతే. ఇంత వయసులో ఇంత యొక్క ఆత్మీయతతోటి తను మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి ఆలోచించండి. వయసు అదేదే అంటారు సామెత, పిట్ట కొంచెమను కోత. మా స్వరూపం అక్క నవ్వుకుంటుంది. పిట్ట కొంచెమే కానీ కోత ఘనం. మరియా చిన్నదే కానీ, వయసుకు చిన్నదే కానీ, ఆ అమ్మాయి నేర్పిస్తున్న ఆత్మీయ పాఠాలు, ఆరాధనలో, దేవుడిని ఘనపరచుటలో, దేవుడిని హెచ్చించట్లో తను చూపిస్తున్నట్టు యొక్క ఆ నేర్పుతనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు బా, నీ ఆత్మ ప్రాణ శరీరం దేని యందు ఆనందిస్తున్నాయక్క? మన ఆత్మ ప్రాణ దేహములు దేని యందు ఆనందిస్తున్నాయి? 2 వచనాలు గుర్తుకొస్తున్నాయి, ముందర అక్కడికి వెళ్తాను. నేను రాసుకునే కాదు ఇవి, కనుక ఇంకోటి గుర్తుకొస్తుంది. 2 కొరింథీ అనుకుంటాను, మొదటి మాట రండి. 2 కొరింథీ 7వ అధ్యాయకు రండి. 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనం చదువుతూ ఉండండి ఒకరు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, ఇప్పుడు జాగ్రత్త గమనించాల పదాలు. ఈ వాగ్దానములు ఉన్నాయి కనుక దేవుని భయముతో, నెంబర్ 1. రెండవది, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొనుచు. ఇప్పుడు గమనించాలి. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించనని మాట చదువుతుంటున్నప్పుడు నా మనసులో నా ఆత్మ నా ప్రాణ శరీరం నిజంగా నా రక్షకుడైన దేవుని ఆనందిస్తుందా అని ప్రశ్న వచ్చేసరికి వచనం గుర్తుకొస్తుంది నాకు సమయంలో. సో ఇక్కడ అంటున్నాడు సంపూర్తి చేసుకొనుచు. మొదటిది శరీరమునకును, రెండవది ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను ఏం చేసుకుందాం. ఇది లేకుండా అది రాదు. ఏది? మరియ మాట్లాడినే అది. ఆమె తన కన్యాత్వ జీవితాన్ని ఎంత పరిశుద్ధముగా దైవ భయముతోటి సమస్తమును పూర్తి చేసుకుంటూ దైవ భయము కలిగినదై దేవుడు చూస్తున్నాడనే ఒక లక్షణము కలిగి పరిశుద్ధముగా పవిత్రముగా తన ఆత్మ ప్రాణ శరీరములను ఏం చేస్తుంది? జాగ్రత్తగా కాపాడుకోగలుగుతుంది. కనుకనే నా ఆత్మ నా రక్షణకర్తని దేవుని యందు ఏం చేస్తుంది? లేకపోతే నా ఆత్మ నా లోకములో, నా శరీర కోరికలలో, శరీరపు యొక్క కార్యములలో, నా బంగారములో, నా బట్టుబట్టలలో, నా వడ్డానములలో ఆనందిస్తూ ఉంటుంది, పెళ్ళిళ్ళలో ఆనందిస్తూ ఉంటుంది, విహరిస్తూ ఉంటుంది మన వారికి ఆనందం. రెండో మాట రండి, అందుకని చూస్తూ ఉండమని చెప్పాను. తెస్సలోనికీ రాసిన పత్రికలో కనబడింది. రెండో మాట తెస్సలోనికీ రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం
5వ అధ్యాయము 23వ వచనం చదవండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచునుగాక. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి ఇక్కడి నుంచి. మీ ఆత్మయు మీ జీవమును మీ శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడునుగాక. బా, ఆత్మ ప్రాణ శరీరములు నిందారహితముగా సంపూర్ణముగా కడుగబడుతూ ఆయన రాకడ కొరకై సిద్ధపరచబడాలని కోరుకుంటున్నాడు. ఎస్, జ్ఞానము కలిగిన స్త్రీ ఎప్పుడు కూడా అలాగనే ఉండటానికి తాను విశ్వ ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే మనము పరలోకములో లేము, భూలోకములో ఉన్నాం. మన చుట్టూ ఉన్న ప్రజలు, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎలాంటి పరిస్థితి అంటే ఏ కొంచెము అవకాశం ఇచ్చినా మనలను పాపములో ఏం చేస్తాయి? పొర్లాడింప చేస్తాయి. మీకు తెలుసు, చెప్పాను ఇంతకుముందు. ఆ పందినట తీసుకుని వెళ్ళి ఆ యజమానుడు చక్కగా ఏం చేశాడు? పెంచాడు. దానికి చక్కగా కెరెట్ని యొక్క ఏమేమో పౌడర్లు పోస్తున్నాడు, దగ్గర రకరకాల రంగులు వేస్తున్నాడు, బట్టలు వేస్తున్నాడు, దానికి డన్లప్ పౌడర్లే పెరుపులేశాడు. కానీ ఒకరోజు షికారుకు పోతా పోతా దాన్ని తీసుకొని పోతా ఉండి మురదగుంటు కనబడిందంట. ఏం చేసిందంట? పోయి దాంట్లో నాయన ఎంత ప్రయాసంతో ఏమైపోయింది? దానికి మురుగుంట కనబడితే చాలు, దానికి ఆ వాసనకి ఏం చేసింది? అబ్బా, ఎంత కాలమైంది దొరికిందని. కాబట్టి మన చుట్టూ బురద గుంటలు ఉంటాయి, మురుగుంటలు ఉంటాయి. పందేమన్నా దాంట్లో పొరలాడుతుంది, గొర్రె ఏం చేస్తుంది? నువ్వు పందివో గొర్రెవో మనకే తెలియాలి. ఎందుకంటే మన ఇళ్లలో మనం ఎట్టుంటామో నేను చూస్తూ ఉంటా. కొన్నిసార్లు పొయ్యి వస్తా ఉంటే లోపల నుంచి శబ్దాలు వినపడుతుంటాయి. ఏంటి దాన్ని చూస్తా పోతానే, ఇక్కడ ఆగి కాదు, చక్కని కథలు వినపడుతుంటాయి. ఏంటిది? సీరియల్లో. మా అక్క ఎక్కడుంది? బిజీలో ఉంది కావాలి అనుకుంటా నేను. అంతే, అక్క అంటే సరే ఆగిపోద్ది అక్కడ. ఎందుకని అనుకుండా వచ్చేస్తా నేను. కనుక అంటే ఆగిపోద్ది అన్నమాట. కనుక అనుకుండా వచ్చేస్తూ ఉంటా, వింటా వస్తూ ఉంటుంటాను. మా అక్క ఇక్కడేమైనా ఆరాధన పాట, అక్కడేమైనా అమ్మ జబర్దస్తు, ఇంక ఏదో దస్తు. సీరియల్కి అంతమే ఉంది. మనం కూడా పక్కపక్క నవ్వుతుంటాం కదా. అందుకని వాడు ఏం చేస్తాడు? మనం నాశనం చేయటానికి, కొంపలు నాశనం చేయడానికి, అవన్నీ బాగు చేయడానికి కాదు. వాడికి డబ్బులు కావాలి, మనకి నవ్వు కావాలి. వాడికి డబ్బులు కావాలి, మరి సరదా కావాలి. సరదా కావాలంటే దాని దగ్గర కూర్చుంటాం మనం. ఇది చదవం మనం. అందుకని మన ఆత్మ ప్రాణ శరీరములు ఆయన రాకడ కొరకు నిందారహితముగా, పదాలు గమనించాలి ఎలాగున్నాయి. 2 కొరింథీ 7:1 చూస్తూ వచ్చినాం. భయముతో వణకుతో ఆత్మ ప్రాణ శరీరములను జాగ్రత్తగా మన జీవితంలో భద్రపరుచుకోవాల్సిన బాధ్యత. అందుకని అంటుంది, నా ఆత్మ నా రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందించెను. దేని యందు ఆనందిస్తున్నావు? దేని యందు ఆనందిస్తున్నావు? ఆయన రక్షణకర్త. కొన్ని మాటలు ఇక్కడ రక్షకుడనే మాట దగ్గర మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. రండి, తిమోతి పత్రిక 1 తిమోతి 1 అధ్యాయము 1 తిమోతి 1 అధ్యాయము 1 వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసుకు చాలు. ఆయన ఎవరంట? రక్షకుడైన దేవుడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకరు, 13వ వచనం ఒకరు. దాసులైన వారు అన్ని విషయముల యందు, గమనించాలి అక్కడ రాయబడిన పదాలు, మన రక్షకుడగు దేవుని ఉపదేశమును,
గమనించాలి ఆ పదాలు. రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించుకోవాలట. ఏంటిది మన అలంకరణ? ఉపదేశమును గురించినట్టు రక్షకుడు దేవుని ఉపదేశపు యొక్క అలంకరణైనా మనకు 13వ వచనం అక్కడే. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క, చాలు, మన రక్షకుడక్క మహిమ కొరకు, ప్రత్యక్షత కొరకు నువ్వేం కావాలి? ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూచుచున్నవాడు మాత్రమే చెప్పగలడు, నా ఆత్మ ప్రాణ శరీరమా నా రక్షకుడైన దేవుని ఏం చేయి? ఆనందించు, ఆనందించు, ఉల్లసించు, ఉల్లసించు. అక్కడే 3వ అధ్యాయము 4వ వచనం నుంచి, మన రక్షకుడైన దేవుని యొక్క ఏదంట? దయ. చదువురా. ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, లేకపోతే 6-7 వచనాలకు వచ్చాయి, తీర్చబడి. ఇప్పుడు గమనించాలి, వారసుల గుడకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మన మీద ఏం చేశాడట? ఎస్, ఆ రక్షకుడైన క్రీస్తు యేసు ద్వారా మన మీద ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయబడ్డాడు? అవును, జ్ఞానము కలిగిన స్త్రీ అయిన మరియ మీద ఆ రక్షకుడైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది. కనుక నేను ఆత్మ నా రక్షకుడైన దేవుని ఏం చేస్తుంది? ఎస్. లేకపోతే ఆ చిన్న వయసులో, నేను మనం చెప్తూనే కెరిగా చిన్న వయసు కలిగిన వాళ్ళకి నేను ఒకసారి ఎంతసేపు ప్రార్థన చేస్తారని చూశారు. దాదాపు 1 గంట సేపు చేశారు పిల్లలు ఆ ప్రార్థన. ఎంతసేపు మనం చేస్తామా? ఎంత వయసు? 15 సంవత్సరాల లోప వయసే. 1 గంట సేపు ప్రార్థన చేసింది. మా యేసమ్మ కిట్ట చూస్తాం. చిన్న పిల్లలు నేర్చుకుంటే వస్తాయి. దేవుని దగ్గర కూర్చుంటే మన జీవితంలో మన పిల్లలకు నేర్పిస్తే వస్తాయి. నేను అదే చెప్తా, చాలాసార్లు చెప్పా మీకు ఇక్కడ. మీ పిల్లలకు ప్రార్థన నేర్పిస్తుంటారు. ఎలాగా చెప్పండి? ఎలా నేర్పిస్తారు పిల్లలకి? పప్పని దీవించు, మమ్మీని దీవించు, అన్నయ్యని దీవించు. ఏం చెప్పండి, మా వేస్తారక్క మూతి ఇట్ట పెట్టుకుంటుంది ఏలువా. ఏం దీవిస్తాం? మమ్మల్ని దీవించు, మమ్మల్ని కాపాడు, ఆమేన్, యేసు ప్రభునా నీకు స్తోత్రం, ఆమేన్ అంటే ట్రక వేసుకుంటాం. మనం అయ్యేగా నేర్పించేది. మీ పిల్లలకు అలాగ నేర్పించవాకండి, నేర్పించండి ప్రార్థన. అయ్యా, ఎంతోమందికి అమ్మ నాన్నలు లేరు, నాకైతే అమ్మ నాన్న ఇచ్చావు, నీకు వందనాలు. ఎంతోమందికి బట్టలు లేవు పిల్లలకి, నాకైతే బట్టలు ఇచ్చావు. ఎంతోమంది కొనుక్కోటానికి అమ్మ నాన్న 5 పైసలు ఇచ్చేవాళ్ళు లేరు, కానీ నాకు 10 రూపాయలు 20 రూపాయలు అవసరమైతే ఉదయం 20 రాయకలు 20 రూపాయలు ఇచ్చేవాళ్ళని ఇచ్చావు. నాకు చదివించే తల్లిదండ్రులు లేరు చాలామందికి, నాకైతే చదివించే అమ్మ నాన్నను నాకు. ఎంతోమంది పిల్లలకు ఇల్లులు లేవు కనుక నాకైతే ఇల్లు ఇచ్చావు. కనుక ఎన్ని చెప్పచ్చండి, ఇలాగా చెబుతూ ప్రార్థన నేర్పించు నీ పిల్లలకి. దానికి ప్రవాహం వలె వాళ్ళకి నేర్పిస్తే చేస్తారు వాళ్ళు ప్రార్థన. ఇతడు యొక్క కష్టాలు బాధలు వాడికి నేర్పించు, అప్పుడు తన్నుకొని వస్తుంది ప్రార్థన. నువ్వు చెబుతూ ఉన్నప్పుడు ఇంకా వాడికి చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాడు దాంతోపాటు చేస్తూ ఉంటాడు వయసుకు వచ్చే కొలది. నీ నోరు మూపిచ్చే విధమైన ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఎందుకంటే పిల్లల హృదయాల్లో కపటం ఉండదు. అదిగో మన వచ్చాడు మా అనంతలక్ష్మి అక్కతోటి ప్రార్థన చేయడానికి, మనోడు ఏది వచ్చింది, మా అనంతలక్ష్మి అక్క రాలేదట్టండి. ఏందిరా నువ్వు వచ్చావన్నా, వాడు కూడా ఎందుకంటే వచ్చాడంట, గొలుసు ప్రార్థన చేయడానికి వచ్చాడు. వాడు కూడా గొలుసు ప్రార్థన చేస్తున్నంతసేపు కూర్చొని ఏం చేస్తున్నాడు అంటాడు. ఏం చేస్తుంది మా అమ్మమ్మ?
పిల్లలకి నువ్వు చిన్నప్పుడు నేర్పిస్తే మనం ఏం నేర్పిస్తాం? మనకే రాదు ప్రార్థన, మనం వాడికి ఏం నేర్పిస్తాం? మా రమక్క వచ్చిన కాంచి చక్కగా నిద్రపోతుంది. ఏ రమమ్మ, ఆ రాజన్న రావట్లేదు, ఆ విజయ్గా వాడు రావట్లే, బాప్తీసం తీసుకుని వాడు 6 కొడుకులకి రావట్లే, వాడు కూడా. వాడిని పంపించావా హైదరాబాద్ అన్నా? పంపించాల. కొంచెం ఉపయోగించుకోండి ఇలాంటి విషయాలు. యవనస్తులు కూడికలు పిల్లలకి బాగుపడాలని అదే ఆశ. మీరు అనుకున్నట్లుగా మీరు బాగుపడరు. నేను ఒకటే చెప్తున్నాను, మీ పిల్లలను ఆత్మీయంగా ఎంతగా మీరు పెంచటానికి కొరకై మీ పిల్లల చదువుల కొరకు ఖర్చు పెడుతుంటారే, దాంట్లో ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టలేరా మీ పిల్లలకి? ఎంత పిరికితనంతో ఉంటారు తెలుసా? నేను ఒక రమాని పేరు ఎత్తి చెప్పడానికి కొరకు కాదు, చాలామంది పరిస్థితి అదే. ఒక 500 రూపాయలు ఇచ్చి పిల్లల్ని పంపించలేవు అక్కడికి. ఎంత ఖర్చు పెడుతున్నారు పిల్లల కొరకే, వాళ్ళ ఫీజుల కొరకే, బట్టల కొరకే, వాళ్ళ ఫోన్ల కొరకే, వాటి కొరకే. రాదు, అక్కడ డబ్బులు రావు, మనకు బయటికి రావు. నీ పిల్లలను నువ్వు ఆత్మీయంగా ఎంత పెంచటానికి కొరకై నువ్వు ఖర్చు చేస్తావు, అది లెక్కలోకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. నేను అందుకని చెప్తున్నాను, మీ పిల్లల చదువుల కొరకై వేలకు వేలు లక్షల ఖర్చు పెట్టవాకండి. వాళ్ళ ఆత్మీయ జీవితం కొరకు చూడండి ముందని చెప్తున్నాను. అందుకనే ఆత్మీయ క్షేమం కొరకే మీరు జీవితంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారో తీసుకోండి. రాత్రనక పగలనక కూడా ఫిజికల్గా వారికి డబ్బులు మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టండి. ఆత్మీయంగా పెంచితే దేవుడే వారి జీవితాన్ని గురించి ఏం చేస్తాడు? దిశ దశ నువ్వు కాదు చేయాల్సింది, నువ్వు కాదు చేయాల్సింది, నేను కాదు చేయాల్సింది, ఆయన చెయ్యాలి. నువ్వు ఎప్పుడు కూడా పిల్లల మీద కంపల్సరీ చేయవాక, ప్రెజర్ చేయవాక. ఎవరిని దేవుడు దేని కొరకు నిర్మించాడు ఎవడికి తెలియదు. కొంతమంది జీవితాలు చదువుతూ ఉంటే, వింటూ ఉంటే నిజంగా ఎక్కడ వారి పరిస్థితి ఈరోజు దేవుడి చేతులు ఎంత గొప్పగా వాడ. కారణం ఏంటంటే ఒకప్పుడు తెలియలా వాళ్ళ అమ్మ నాన్న కూడా నేర్పించా, కానీ ఆ తర్వాత వారి జీవితాలు తెలుసుకొని వారి జీవితాలు ఎంత మేలు పొందుతూ వచ్చారు. మీ పిల్లలకు విడిచిపెట్టవలసింది ఆత్మీయత. నేను అదే చెప్పుకుంటా, మా అమ్మ నాన్న చదువు చెప్పించింది కాదు, నా చేపట్టుకొని దేవుడి మందిరానికి ఏం చేశారు? చిన్నతనం నుంచి నడిపించారు. ఇంటర్ దగ్గర నుంచి మా అమ్మ నాన్నకు దూరం అయిపోయినాను నేను. ఇంటర్ అయిపోయిన దగ్గర నుంచి ఇక అక్కడి నుంచి ఒంటరి జీవితంలో ఎలాగా ఎన్ని పరిశోధనలు శోధనలు ఇస్తున్నప్పుడు దేవుడి మీద ఆధారపడాలో అనేక రకాలుగా పడుతూ లెగుస్తూ నేర్పిస్తూ వచ్చాడు. అవసరం. నా తల్లి ప్రార్థన ఇంటి దగ్గర, నా తండ్రి ప్రార్థన, ఆ విధముగా పడిపోకుండా నేను కాపాడబట్టాని కొరకు సహాయపడుతూ వచ్చింది. నీ బిడ్డల దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? వారి ఆత్మీయ క్షేమం కోసమా, భౌతికమైన క్షేమం కోసమా? దేనికోసం? నీ బిడ్డల ఆత్మీయ క్షేమం కోసమై నువ్వు ఎంతటికైనా త్యాగం చేసుకోవటానికి కొరకై సిద్ధపడు. నువ్వు ఎప్పుడైతే అలాగ వారి విషయంలో శ్రద్ధ చూపిస్తావో వారిని భౌతికంగా కూడా దేవుడు ఏం చేస్తాడు? షైనప్ చేస్తాడు తను చేసుకునేవి. ఎందుకంటే ఎవరు ఎందుకు నియమించబడ్డారు? ఎవరికి? ప్రతి ఒక్కరిని ఒక పని కోసం దేవుడు ఏం చేశాడు? నియమించాడు. అది నీకు తెలియదు, నీ కొడుకుని నీ కూతురు విషయంలో. మన భాగానికి వచ్చేద్దాం. పరిశుద్ధపరుచుకుంటూ జ్ఞానము కలిగిన స్త్రీ అయిన మరియ తన జీవితం, నా ఆత్మ నా రక్షకుడైన నా దేవుని యందు ఆనందిస్తుందని మాట్లాడుతున్నది. అలాగ మన జీవితంలో మనకు కూడా ఆత్మ ప్రాణ శరీరములను ఎప్పటికప్పుడు పవిత్రపరుచుకుంటూ దేవుని భయముతో నిందారహితముగా దేవుని రాకడ కొరకు సిద్ధపరుచుకుంటూ ముందుకెళుతూ అలాగ జ్ఞానము కలిగి మన ఇంటిని మనం ఏం చేద్దాం? కట్టుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. రండి. కనుక రక్షకుడు అనే మాట మీద చాలా చూడవచ్చు. రెండో మాట జ్ఞాపకం చేస్తా. అక్కడ నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. దేని యందు మనం ఆనందిస్తున్నాం? రక్షకుడైన దేవుని యందేనా? చెప్పండి.
సెలవులు వచ్చినాయి. సెలవులలో యవ్వనస్తులైన పిల్లలకి నేను చాలాసార్లు చెప్పా, బైబిలు చదువుకోవటానికి మీకు ఇదేంటిది ఏం చెప్పండి, చక్కటి అవకాశం ప్రార్థన చేసుకోవటానికి. మీ అమ్మ నాన్నలకు తోడుగా ఉండి పనులలో సహకరించేసి అక్కడ పడేసి మీరు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోవటానికి చాలా అవకాశం. ఎందుకంటే రేపు కాలేజీ పోతే దొరకదు మీకు, స్కూల్కి పోతే దొరకదు మీకు. కాబట్టి సమయమును ఏం చేసుకోమని చెప్పాను, సద్వినియోగం ఇప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే భవిష్యత్తులో మీ వల్ల కాదు. నేను ఎన్ని బుక్స్ చదివేవాడినో అది నాకు తెలుసు. నేను చదువుకునేటప్పుడు మా అమ్మ నాన్నలు అప్పుడు ఎమ్మోలు పంపించేవాళ్ళు డబ్బులు, కనుక నాకు చెడు అలవాట్లకి ఏం లేవు. కనుక డబ్బులు ఏదైనా మిగిలితే నేను ఆదివారం పూట 5 కిలోమీటర్లు నడిచిపోయి 5 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడిని ఆరాధనకి. ప్రతి ఆదివారం 3 సంవత్సరాలు 5 కిలోమీటర్లు నడిచిపోయేవాడిని, 5 కిలోమీటర్లు నడిచి వచ్చేవాడిని. గొప్ప కోసం చెప్పట్లా, 5 కిలోమీటర్లు నడిచిపోయి ఆరాధన చూసుకున్న తర్వాత అక్కడ మందిరానికి వచ్చి, మన మందిరం లేదు అప్పుడు శ్రీకాకుళంలో అనేక ప్రాంతంలో, కొంతమంది హెబ్రోన్ సంబంధించిన సిస్టర్స్ ఉన్నారు అక్కడ, బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు యూలో ఉంటారనమాట. యూ అంటే స్టూడెంట్స్ మధ్యలో పరిచయం జరిగిస్తారు. మళ్ళీ అక్కడికి వెళ్ళేవాడిని నేను. అక్కడికి వెళ్ళేసి ఆ మధ్యలో మీటింగ్ చూసుకొని సాయంకాలానికి ఇంటికి వచ్చేవాడిని నేను. నా సహవాసం అదే. సినిమాలు లేవు, షికారులు లేవు. నేను కూడా క్రికెట్ ఆడేవాడిని, బౌలర్ని, నేను ఫాస్ట్ బౌలర్ని. కనుక అయితే ఆదివారం పెడతానని చెప్పారు. అట్లయితే నేను రాను అని చెప్పేశాను. అంతే తీసేసిన నాకేం పర్వాలేదు, నా దేవుడి ఆరాధన నాకు కావాలి. నేను అప్పటికి బాప్తిసం తీసుకోవాలా, నేను రక్షించబడి ఉండా. నేనేదో గొప్ప కోసం చెప్పట్లా, నేను సాధ్యమైనంత వరకు దేవుడి సన్నిధిని, సహవాసాన్ని, అక్కడికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ దగ్గర బుక్ స్టోర్ ఉంది, కృష్ణ బుక్ స్టోర్, అక్కడ డబ్బులను మిగిలితే అక్కడ బుక్స్ కొనుక్కునేవాడిని. మిషనరీస్ జీవితాలు కొనుక్కునేవాడిని, కూర్చొని చదివేవాడిని. అంతే, ఆ పుస్తకం అయిపోయినాక వదిలిపెట్టేవాడిని కాదు. అలాగా ఎంతమంది తెలుగు యొక్క మిషనరీ జీవిత చరిత్రలు అప్పుడున్నాయో అప్పుడే చదివాను నేను అనుకుంటాను. అవన్నీ నా మీద ఏం చేశాయి, ప్రభావము చూపాయి. ఆత్మీయంగా తొట్టుబడిపోకుండా, శత్రు సాతాను యొక్క ఉచ్చులో వలలో పడిపోకుండా నన్ను లేవనెత్తడానికి కొరకే అవన్నీ ఏం చేశాయి, సహాయం చేసి. అమ్మ నాన్న లేరు దగ్గర, నాకు ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నా యేసయ్యే నా గైడెన్స్. ప్రియమైన సంఘమా, ఆ బుక్స్. ఆ తర్వాత రేడియో కొనుక్కున్నాను నేను, కనుక చిన్న రేడియో కొనుక్కున్నాను. ఇక అంతే, ఉదయం పూట ఖాళీగా ఉన్నప్పుడు, సాయంకాలం డ్యూటీకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కనుక తెలుగులో కానీ ఇంగ్లీష్, హిందీ మొత్తం తెలిసినా తెలియకపోయినా వినేవాడిని. దాదాపు 10:30 దాకా వస్తాయి షిలోన్లో ఇంగ్లీష్లో. అప్పుడు విశ్వవాణిలో సాయంకాలం 9 గంటల నుంచి 10 గంటల దాకా ఇంగ్లీష్ ప్రోగ్రాం ఉంటుంది. ఇంగ్లీష్ ప్రోగ్రాం వచ్చి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. విశ్వవాణిలో 7 గంటలకు విశ్వవాణి తెలుగు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. మరి 9 నుంచి 10 గంటల దాకా ఇంగ్లీష్ ప్రోగ్రాం ఉండేదన్నమాట. 2 అరగంటలు ఉండేవి, 2 వినేవాడిని. ప్రేమైన సంఘమా, యవన కాలములో దేవుని వాక్యానికి చోటివ్వండి. మీ జీవితాలను దేవుడు ధన్యపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. కుటుంబాలుగా చేయవని. మీరు ఖాళీ సమయాన్ని టీవీల దగ్గర గడపవాకండి. న్యూస్ వాడికి కొనిబడి చూడండి, అంతే. తర్వాత వచ్చేసేయండి, కూర్చొని ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. ఆ విధంగా మన జీవితాలు మన జ్ఞానము కలిగి కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే ప్రస్తుతం చుట్టూ ఉన్న వాతావరణం మనల్ని ఏం చేస్తుంది, మృంగేస్తుంది. మామూలుగా కాదు, మృంగటమే. అంత నోరు తెరుచుకొని ఉంది పాపం. కళ్ళు మూసావంటే అవుటే, మెలకుతో ఉండాలి అది. సో ఆనందిస్తూ వచ్చిందంట. రండి, ఈ మాట మీద 2-3 వచనాలు చూసి నేను ముగిచ్చేస్తాను. రండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5, 11, 12 వచనాలు కలిసి ఉంటాయి అనుకుంటాను. చదవండి. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి,
పరలోకమందు మీ ఫలము నా బాప్తిసు వాగ్దానం ఇది. నేను జీవితంలో మర్చిపోలేను. బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి నేను పడుతున్నటువంటి టెంప్టేషన్స్, శోధనలు అన్నిట్లో కూడా వచ్చే నిందలు అవన్నీ కూడా నాకు ఆ మధ్యలో ఆ మాట ఇవ్వబడింది. అనేక పరిస్థితులు, కన్నీటి తెప్పించే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ వచనాలు చదువుకుంటాను నేను పదే పదే. అవును, అప్పుడే కాదు, మీ పూర్వముందున్నవారు ఇప్పుడు కూడా హింసించబడుతున్నారు, అయినను సంతోషించేంచి ఆనందిస్తే పరలోకమందు భూమి మీద తిట్టవచ్చు, నేను ఎగతాళి చేయవచ్చు. నీ క్లాస్మేట్స్, నీతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు, నీతో పాటు పని చేసేవాళ్ళు, నేను ఒక పిచ్చి దానిగా నిన్ను, ఎందుకంటే సమాజంలో సినిమాకి రానివాడు, కనుక సీరియల్ చూడనివాడు, కనుక పాపం చేయనివాడు ఎవడు? కాలేజీ హాస్టల్స్కి వెళ్తే అర్థమవుతుంది. కాలేజీ హాస్టల్ నా ఇంకోటి వెళ్ళేవాడిని, నన్ను అయితే తిట్టేవాళ్ళే కదలే మా ఫ్రెండ్స్. కనుక వాడు యేసు ప్రభు నమ్ముకొని చర్చికి వెళ్తున్నాడు అనుకొని కనుక నన్ను వదిలేసేవాళ్ళు. అయితే ఒక పిచ్చోడు లాగా చూస్తున్నారు ఇప్పుడున్న తరం. అలాంటి యొక్క వాళ్ళ చూపులు, వాళ్ళ మాటలు తట్టుకోవటం అంటే అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు ఉన్న తరం గురించి చెప్తున్నాను నేను. మరి అలాగా మన జీవిత యాత్రలో సంతోషించు, ఆనందిస్తూ అన్ని పరిస్థితులలో ముందుకు వెళ్ళాలని మనకి దేవుని వాక్యము చెప్తుంది. కాబట్టి జ్ఞానము కలిగిన మరియ కూడా తన ప్రస్తుతము అవమానకరమైన పరిస్థితుల్లో ఉంది. ఎందుకు? పెళ్ళి కాకముందు ఏమైంది? గర్భవతి అయింది. గర్భవతి పెళ్ళి కాకముందే ఆడపిల్ల అయితే యూదుల చట్ట ప్రకారం ఏం చేస్తారు? రాళ్ళు తీసుకొని కొట్టి ఏం చేస్తారు? చంపేతల పడేస్తారు నిర్దాక్షిణ్యంగా. అలాంటి భయంకరమైన నిందలు మోస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆమె నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించిందని మాట్లాడుతూ ఉన్నది. ఇదిగో మత్తయి సువార్త 5:12 అది రాయబడుతూ వచ్చింది. ఇంకో వచనం రండి, లూకాసు సువార్త 10:21. లూకాసు సువార్త 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ దేవుని యందు బహుగా ఆనందించి, చాలమ్మా మాట. కొన్ని సమస్యలు వచ్చాయి యేసు ప్రభుకు కూడా. ఆ సమయంలోనే పరిశుద్ధాత్మ దేవుని యందు ఆనందించి ప్రార్థించటము, స్తుతించటం ప్రారంభించాడు. మనం చేయవలసిన రహస్యం అదే. నిందలు వచ్చినప్పుడు, కన్నీటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం చేయవలసిన పని అదే. ఆ సమయంలో నువ్వు దుఃఖపడవద్దు. దుఃఖపడితే ఇంకా ఎక్కువగా శత్రువు నిన్ను శోధిస్తాడు, ఇంకా ఎక్కువ నిన్ను బాధిస్తాడు. క్రీస్తు యేసు ప్రభువును బట్టి ఆనందించు, ఘనపరచు, దేవునికి ఆదరించిన ప్రయత్నం చేద్దాం. రండి, ఇంకో 2 వచనాలు చూసుకొని మనం ముగించేసుకుందాం. మొదటి పేతురు పత్రిక 4:13. 4:13. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు, గమనించాలి, శ్రమల గుండా వెళుతున్న వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ మాట. క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతలో ఆయన మహిమ ప్రత్యక్షపరచబడినప్పుడు, చదువురా, మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా. అంతే. నీ భర్త ద్వారా వస్తున్నాయా? నీ పిల్లల ద్వారా వస్తున్నాయా? నీ బిడ్డల ద్వారా వస్తున్నాయా? నీ అన్నదమ్ములు అక్క చెల్లి ద్వారా వస్తున్నాయా? నీ ఇరుగు పొరుగు వారి ద్వారా వస్తున్నాయా? అయితే సంతోషించమంటున్నాడు. ఎందుకు? ఒకరోజు రాబోతుంది, ఆ దినమున ఆయన తన నిత్యమైన బహుమానమును తీసుకొని రానయ్యున్నాడు. సో ఈ రాత్రికాల సమయంలో అలాంటి యొక్క శ్రేష్టమైన జీవితముతో ముందుకు మరియకు వలె మన ఆత్మీయ జీవిత యాత్రలో ప్రభు నా ఆత్మ ప్రాణ శరీరములు నా రక్షకుడైన దేవుని యందు ఆనందించులాగున నాకును కూడా ఏం చేయి? సహాయం చేయి. ఆమె ఎన్ని భయంకరమైన నిందలలో పోతూ చిన్న వయసులో ఇన్ని భయంకరమైన నిందలు అనుభవిస్తూ
ఇంత ఆనందిస్తున్నప్పుడు, నేను వయసులో పెద్దదానను, రక్షించబడి ఎంతో కాలమైంది, బాప్తిసం తీసుకొని ఎంతో కాలమైంది, నేను ఈరోజు తల్లిని, నేను రోజు నాయనమ్మను, నేను రోజు అమ్మమ్మను, నేను రోజు జేజమ్మను, అయినా నాలో లేదయ్యా ఇది, నాకు సహాయం చేయని ప్రార్థన చేయి, దేవుడికి అప్పగించుకో. దేవుడు అట్టి శ్రేష్టమైన ధన్యతలోనికి మనలను నడిపించును గాక. క్లుప్తంగా ఒక నలుగురు ప్రార్థన చేయండి, ముగించేసుకుందాం. క్లుప్తంగా అంటే ఒక 7-8 నిమిషాలు అట్లా ఒక్కొక్కరు. కనుక 9:30 అయింది, 10 గంటలు ముగించేసుకుందాం. చేయండి, ప్రార్థన చేయండి. జస్ట్ ఈరోజు సాయంకాలం నుంచి స్టార్ట్ అయిన యూత్ క్యాంపు కనుక ఈరోజు రాత్రి కూడా కొంతమంది జాగాల నుంచి పిల్లలు బయలుదేరుతున్నారు, ఆల్రెడీ కొంతమంది వెళ్ళారు. కానీ మేలు పొంది వచ్చేదాని కొరకే ప్రార్థన చేయండి. అలాగే సంఘములో యవనస్తులు, అలాగే సార్వత్రిక సంఘం, ప్రపంచాన్ని కుదిపివేయబోతున్న భయంకర పరిస్థితులు వచ్చేస్తున్నాయి. కనుక ఈ పరిస్థితులలో క్రైస్తవ సంఘం, సార్వత్రిక సంఘం మనమే కాదు, అనేకులు విశ్వాస భ్రష్టులు కాకుండా ఉండడానికి కొరకై వారి నిమిత్తముగా ప్రార్థన చేద్దాం. క్రైస్తవ సంఘాల మీద, చర్చల మీద, సేవకుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. వాటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని నిమిషాలు 3-4 ప్రార్థన చేయండి, ముగించేసుకుందాం.